తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 61 వర్స్ 7 ఫస్ట్ లైన్, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానమునకు ఎంత అవమానమో అంత ఘనత, రెట్టింపు ఘనత దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. చాలా కష్టమైపోయింది, ఇంత అవమానం అవుతాం అనుకోలేదు. అంటే ఎంతో పెద్ద బ్రతికి చివరికి ఈ బ్రతుకులోకి వచ్చి అందరి చేత మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? నా జీవితం నాకేం అర్థం అవ్వట్లేదని అనుకుంటున్నావు. ప్రియులరా, ఇది నా వాగ్దానము, దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. భయపడకు, ఏడవలసిన పని ఏం లేదు. అవమానం అయిపోయిందని అనుకుంటున్నావు కదా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ దేవుడు గొప్ప ఘనత ఇవ్వబోతున్నాడు నీకు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7 రెట్టింపు ఘనత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జీవాధిపతి అయిన దేవుడిని దర్శిస్తున్నాడు. మీ అవమానము, మీ కుటుంబం అవమానం అయిపోయింది. ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉద్యోగం పోయింది, పిల్లలు అలాగైపోయారు, చివరికి ఏ దారి లేకుండా అయిపోయామా. అందరూ మా గురించి వింతగా చెప్పుకుంటున్నారు. ఇంకా ఏం చూసి మేము బ్రతకాలని అనుకుంటున్నామేమో. అవమానం ఎక్కడ జరిగిందో వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా. అసలు ఈ ప్లేస్ ఉండకూడదు, మంచి ప్లేస్ కాదు ఇది అనుకుంటున్నావు కదా. అక్కడే దేవుడు మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆ ప్లేస్లోనే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడుండి ఏడుస్తున్నావో అక్కడి నుంచి దేవుడు, ఎక్కడ నష్టపోయావో అందులో నుండి ఆశీర్వాదం మరలా రాబోతూ ఉంది. దేవుడు గొప్పవాడు, నీ పక్షముగా ఉన్నాడు, నిన్ను చెయ్యి విడవలేదు. భయపడకు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగానికి వెళ్దాం. మరి మరియమ్మ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసు ప్రభు వారిని కన్నా తల్లి అయిన మరియమ్మ గారు ఊరు చెప్పాను కదా మీకు. ఏ ఊరు? నజరేతు. అందరు చెప్పండి. నజరేతు అంటే చిగురు. నజరేతు అనే అర్థానికి ఏంటి? చిగురు. చూడండి, ఈ నజరేతులో నుండి మరి మరియమ్మ గారు అద్భుతముగా యేసు ప్రభువుని బయటికి అందజేస్తూ ఉంది. నజరేతులో మరియమ్మ గారు ఊరు. మరియమ్మ గారు అలాగే యోసేపు గారు, వారికి పెళ్ళి కుదిరింది, ఇంకా పెళ్ళి కాలేదు. ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చితార్థం అయింది, మరి ప్రధానము చేయబడ్డారు.
వారికి ఇంకా పెళ్ళి కాలేదు. ఆ సమయంలో దేవుని దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చింది. నేను నజరేతు వెళ్ళాను, ముమ్మారు వెళ్ళాను. నజరేతులో మరియమ్మ గారి ఇల్లు చూడండి, ఇదిగో ఇక్కడ మీకు వీడియో కూడా తీసుకొచ్చాను. ఇప్పటికీ యేసు ప్రభు వారిని కన్నా తల్లి అయిన మరియ ఇల్లు ఉంది నజరేతులో. నేను నజరేతులో ఈ ఇంటి దగ్గరికి వెళ్ళాను, అదిగో ఆ గుహ లోపడనమాట. దానిని చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకొస్తున్నారు. ఎందుకంటే అది ఒక కొండలో చిన్న గుహ అనమాట. అది ఆ రోజుల్లో దగ్గరగా ఒక 25 ఫ్యామిలీలు ఉండి అనమాట. అక్కడ 25 నుంచి 26, 27 ఫ్యామిలీలు ఉంటే ఒకరికి సహకరిస్తూ శ్రమదానం చేసుకుంటూ ఆ కొండలో గుహ కింద తవ్వుకుంటూ ఉండేవారు. ఆ చిన్న గుహ ఆ ఇల్లు అనమాట. ఈ రోజుకి మరియమ్మ గారి ఇల్లు మనం చూస్తున్నామంటే యేసు క్రీస్తు జన్మ ఎంత సత్యమైనదో గమనించండి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి నజరేతులో ఆ ఇంటి దగ్గరికే దేవుని దూత వచ్చి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం అంది. ఏంటి శుభం అంటే, నీవు గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన తన ప్రజలను ఆయన రక్షించుకుంటాడు అన్నది. దేవుని దూత గాబ్రియేలు ఎప్పుడైతే చెప్పారో వెంటనే మరి అంది, ఇది ఎలా సాధ్యం, ఇది ఎందుకు నీకు డౌట్ వచ్చింది? మరి నాకు పెళ్ళి అవ్వలేదు కదా, నేను ఏ పురుషునితో నాకు సహవాసం లేదు, సంబంధం లేదు, ఇది నేను ఎలా కన్సీవ్ అవుతాను అంటే, దేవుని దూత గాబ్రియేలు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అవునా, అలా జరుగుతుందా అనేటప్పటికీ దేవుని దూత ఒక రెఫరెన్స్ ఇస్తుంది. ఏంటంటే ఇదిగో మీ బంధువులు ఉన్నారు కదా, ఎలిజబెత్, జకరియా, మీ కుటుంబీకులే కదా, మీకు చుట్టాలు కదా వారు, మరి వారు ముసలోళ్ళు అయిపోయారు కదా అంటే, అవును ముసలోళ్ళు అయ్యారు. ఆ వృద్ధాప్యంలో ఉన్నారు కదా అంటే, వృద్ధాప్యమే ఉన్నారు. మరి నీకు ఒక విషయం చెప్తున్నాను గమనించు. మరి ఆ జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ ఇప్పుడు గర్భము ధరించింది వృద్ధాప్యంలో. ఇప్పుడు 6వ మాసము. చూడండి పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త మొదటి అధ్యాయము 36వ వచనం చదవండి. అందరూ బైబిల్ ఉన్న వారు తెరవండి. యేసయ్య జన్మ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా, చూడండి, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. చూడండి, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన అందరూ అండర్లైన్ చేసుకోండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు గర్భం ధరిస్తావు అంటే నమ్మలేకపోతున్నావు కదా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే జరుగుతుంది ఏదైనా. వృద్ధాప్యములో ఉన్నటువంటి మీ బంధువులు ఎలిజబెత్, జకరియా, నేను జకరియా గారి ఇంటికి కూడా వెళ్ళాను. ఆ కొండ సీమలో ఉంటుంది, కొండకి హైట్లో ఆ కొండ తొర్రలో ఉంది జకరియా గారి ఇల్లు. వారు అక్కడి నుంచి దిగి ముసలి వయసులో కూడా వృద్ధాప్యంలో కూడా మీరు చూడొచ్చు. జీవము గల దేవుని సన్నిధానంలో నేను చాలా కొన్ని తీసుకుని వచ్చాను. సొలొమోను కట్టబడిన దేవాలయం దగ్గర ఒక గోడ ఉంది, అక్కడ అందరూ ప్రార్థనలు చేస్తారు. నేను మీ అందరి కొరకు గత కాలంలో చెప్పాను కదా, మీ అందరూ ప్రార్థన అవసరతలు, అలాగే మన సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అందరినీ రాసుకుని చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు రాసిచ్చారు. అవన్నీ పెట్టుకుని నేను ఆ ప్రార్థనలు వినబడేటువంటి ఆ చోట దేవుడు ఆలకిస్తాడు, జవాబిస్తాడనే ఏడుపులు గోడ అని ఒకటి ఉంటుంది. ఆ గోడ ఒకటే మిగిలింది ఆనాడు యెరూషలేము దేవాలయానికి సంబంధించి. ఆ గోడ దగ్గర ఈనాటికి ఇశ్రాయేలీయులు ప్రార్థిస్తూ ఉంటుంటారు దేవుని రాకడ కొరకు. అక్కడికి వెళ్ళి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆత్మలో ఇన్వాల్వ్ అయిపోయి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అదిగోండి ఇక్కడ అనమాట. అంటే చూడండి, ఇది ఈ గోడ దగ్గర ఇలాగా అలా ప్రార్థన చేయాలి, అట్లా టోపీ పెట్టుకుని చేయాలి. అక్కడే అందరూ కూడా ఈనాడు ఈ రోజున కూడా ఇశ్రాయేలీయులు ప్రార్థిస్తున్నారు. ఆ ఇటుకల మధ్య చూడండి ప్రార్థన అవస్థలు స్లిప్లు పెట్టారా,
అక్కడ అందరూ కూడా పట్టుకుని వెళ్ళి స్లిప్పులు పెట్టి చేతులుంచి ఆ రోజు ఆ గోడని దేవుని మహిమ తాకింది. ఆ రోజు ఇశ్రాయేలీయులు సొలొమోను ప్రార్థిస్తుండగా యాజకులు కూడా తేజో మహిమకు నిలవలేకపోయారని పాడతాం కదా. మనం ప్రార్థన చేసినప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అలా చేసుకు వస్తున్నాను కనుకనే ఇన్ని ఆశీర్వాద కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మళ్ళీ తొందరలో 2-3 నెలలు వెళ్తాను, మళ్ళీ అన్నీ తీసుకుని మళ్ళీ మీకు పట్టుకొస్తాను. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఆ సమయంలో ఆ నజరేతు ఊరంతా తిరిగాను. ఆ నజరేతు పట్టణాన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన దూతను పంపించి మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీ బంధువురాలు ఎలిజబెత్ గర్భం ధరించింది, ఆమెకు ఇప్పుడు 6వ నెల. మరియకి ఆశ్చర్యం వేసింది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. శుభవచనమే అన్నది కానీ ఊరు వారందరూ ఏమంటారు, నేను గర్భం ధరించానంటే ఇది ఎలా సాధ్యమో. సరే, ఒక సాక్ష్యం ఒకటి చెప్పాడు దేవుని దూత. ఏం చెప్పాడంటే 6వ మాసం ఆమె గర్భం ధరించింది. ఎలా ధరించిందంటే పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది కార్యం. అప్పుడు ఆ సాక్ష్యం వినటానికి మరియా కొండసీమలో ఉన్నటువంటి జకర్యా ఇంటికి వెళ్ళింది. ఆమె చూడండి అక్కడ ఎంత క్లియర్గా ఉంటుందంటే, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఆ కొండసీమలో 39వ వచనం, ఆ దినముల యందు మరియ దేవుని దూత చెప్తోంది, దేవుని మాట ఏదైనా నిరర్థకం అవుతుందా? హల్లెలూయా చెప్పాలి. ఆయన ఇచ్చిన మాట ఆలస్యమైనా కానీ 100% జరిగిస్తాడు ఆయన. ఈరోజు శుభవార్త ఏంటంటే ఆయన ఇచ్చిన ఏ మాట జరగక మానదు. నీ పట్ల దేవుడిచ్చిన మాట 100% జరుగుతుంది. ఇది నేను నమ్ముతున్నానన్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. ఆయన చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట జరగకుండా ఉండదు. మరి మాకు ఎందుకు జరగలేదని అనుకోవచ్చు, జరిగిపోతుంది. సమయం ఆసన్నమైంది. నీకు ఆలస్యమైందని అనుకున్నా కానీ ఆయన దీవెనకరమైన సమయంలో, నీళ్ళు ద్రాక్షారసమైన సమయం అయినట్టుగా నీ పట్ల కృప విస్తరిస్తూ ఉన్నాడు. మరి వెంటనే కొండసీమలో ఉన్నటువంటి మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది. ఎలిజబెత్ ఆ కొండకి గుమ్మంలోకి వెళ్ళిన వెంటనే ఒకటే మాట చెప్తుంది, దేవుని దూత నా దగ్గరికి వచ్చింది. మీరు గర్భం ధరించారంట కదా, నువ్వు 6వ నెల కన్సీవ్ అయ్యావంట కదా అని ఎలిజబెత్ని ఆంటీ అందో మరి ఏమందో తెలియదు అడిగింది. వెంటనే అవును, నాకు 6వ నెల నీకెవరు చెప్పారు? నాకు గాబ్రియేలు దూత నా ఇంటికి వచ్చి చెప్పింది నజరేతులో. నీకు ఇంకేం చెప్పింది? ఏం చెప్పిందంటే, నేను గర్భం ధరిస్తున్నాను, అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది, కుమారుడు పుడతాడు, యేసు అని పేరు పెట్టమని దేవుని దూత చెప్పాడంటే, ఆ మాట మాట్లాడుతుండగానే, ఆ శుభవచనం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ శక్తి ఎలిజబెత్ని తాకింది. ఆమె గర్భములో ఉన్న శిశువు మీదకి వెళ్ళిపోయింది ఆత్మ. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు ఏమంటుంది చూడండి, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే, ఇదిగో ఈ శుభవచనము, ఎలిజబెత్ అంటుంది శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గొంతులు వేసెను. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఈ క్రిస్మస్ క్రీస్తుని పూజించే వారికి ఈరోజు శుభవార్త ఏంటంటే, గంతులు వేసే కార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. గొప్ప కదలిక. చాలామంది గర్భంలో శిశువు కదలలేదని, హార్ట్ బీట్ లేదని, ముక్కు లేదని, చెవి లేదని, అలాగే ఉన్నాడని డాక్టర్లు ఏమో తీసేయాలి, కోసి పాడేయాలి, బయట పాడేయండి అంటున్నారని ఏడుస్తున్నారేమో. శుభవార్త, ఆత్మ కదిలిస్తుంది, ఆత్మ బాగు చేస్తాడు. మనము మనుషుల వల్ల జరగలేనివి నమ్ముతున్నాం కదా,
బాగా గమనించండి, ఎక్కడికి వెళ్ళినా ఏది ఆశ్రయం పొందుదాం అనుకున్నా, ఎక్కడి నుండి సహాయం రాని సమయంలో అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. నీ ఇంట్లో ఆగిపోయి స్టక్ అయిపోయిన గొడ్డి కార్యము అది కదులుతుంది ఆత్మ ద్వారా. పనులు ప్రారంభమవుతాయి, ఇక కార్యములు ముందుకెళ్తాయి. ఎవరు నడిపిస్తారు ఈ పనులంటే పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. ఆమేన్. ఆయన చేసే కార్యాలు పొట్టలోపల కూడా కార్యాలు జరిగిపోతుంటాయి. ఆమేన్. నాకు పిల్లలు పుట్టరంట, కణాలు లేవంట, యూట్రస్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అని అనుకుంటున్నారేమో. యేసు నామములో ప్రతి ప్రాబ్లము క్లియర్ అయిపోతుంది. మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఈ ప్రజలందరూ అంటే, డాక్టర్లు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వారు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మన శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి వారు పరీక్ష చేసి చెప్తున్నారు. వారికి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. చక్కగా నీకు పిల్లలు పుట్టరు, నీకు అవకాశం లేదు, నీకు ఛాన్స్ లేదు. అయితే ఇక్కడ యేసు నామంలో మనం చదివేది ఏంటంటే, యేసయ్యకు అసాధ్యమైనది ఏదైనా కలదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. మీరు ఆమేనని చెప్పండి. నా ప్రియ సహోదరులరా, ఒక సేవకుడిగా నన్ను మీ ముందు పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ఇంట్లో ఈ రోజు నుండి ఆత్మకార్యము ప్రారంభమవుతా ఉంది. ఆత్మకార్యం ఎలా ప్రారంభమవుతుందంటే, ఈ మాట వింటేకి వచ్చేస్తుంది అంతే. ఏ మాట? యేసు కన్యమరి గర్భాన పుట్టాడు, ఆయన లోకరక్షకుడని వింటే చాలు ఆత్మ ప్రారంభమైపోతుంది. హల్లెలూయా చెప్పండి. అక్కడ మరియ చెబుతూ ఉండగానే ఎలిజబెత్ మీద ఆత్మక్రియ జరిగింది. ఈరోజు సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, మీరు వింటూ ఉన్నారు, మీ మీద దేవుని ఆత్మ కార్యము జరుగుతూ ఉన్నది. ఈ క్రిస్మస్ సందర్భముగా మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, దెయ్యాలు పోతాయి, భూతాలు పోతాయి, గొడవలు పోతాయి, అసమాధానం పోతుంది, అపజయాలు పోతాయి. మీ చేతి నిండా దీవెనలు వస్తాయి. మీ శిరస్సు మీదుగా ఆత్మ కుమ్మరించబడుతుంది. మీ శరీరంలో రోగాలు పోతాయి. యేసు నామములో అన్ని నార్మల్ వస్తాయి. ఆత్మ కార్యం ఇదే. అందరు చెప్పండి, ఏం కార్యం ఇది? ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ కార్యం ఇది. కుడి చేయిల పైకెత్తి గుప్పుడు మూసి చెప్పండి, ఓ సాతాను, పరిశుద్ధాత్మ కార్యము నా జీవితంలో ప్రారంభమవుతుంది. నా కొరకు యేసు కన్యమరి గర్భాన జన్మించారు. ఆమేన్. మరి ఈ మాట మరియమ్మ గారు ఎలిజబెత్కి చెబుతూ ఉంటే, ఎలిజబెత్ ఆత్మతో నింపబడటమే కాకుండా ఎలిజబెత్ లోపల గర్భసంచిలో ఉన్నటువంటి శిశువు బాప్తిస్మిచ్చి యోహాను డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక ఆమె ఎంత పొట్టేసుకుని వచ్చింది. ఆ పిల్ల తల్లి అంటుంది, బిడ్డను అసలు కుదురుంచట్లేదండి లోపడల్లో. ఇంతకీ ఇద్దరు కవలలు ఉన్నారంట లోపల. ఒకడు తన్నుతున్నట్టున్నాడు, ఒకడు గుద్దుతున్నాడో మరి ఏంటో తెలియదు. వాళ్ళిద్దరు దెబ్బలాట ఎవరు భరిస్తున్నారు? తల్లికి బిడ్డను కన్నాక కూడా భరించాలి, కనక ముందు భరించాలి. హల్లెలూయా చెప్పండి. పిల్లల సంబరాలు తీరిపోతాయి. ముసలి పండుగ ఉంది, కంగారు పడకండి. నేను అందుకే అడుగుతాను, కావాలండి, ఇద్దరండి, భరిస్తావా? భరించే. ఇప్పుడు బాగానే ఉంటుంది. పాల పీక లోపల పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. ఆడు తప్పుడు అడుగులు వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కొంచెం ఎదిగాక ఫ్లైట్ టికెట్ తీయాలి ఫస్ట్ ఆడికి. అక్కడ టికెట్ తీయాలి. మళ్ళీ స్కూల్ ఫీజులు, ఆడికి లాగు కొనాలి, సొక్కాయి కొనాలి, బట్టలు కొనాలి, బుక్స్, మళ్ళీ కాలేజీ ఫీజులు. మొన్న ఒక ఆమె అంది, పాస్టర్ గారు నీరసం వచ్చేసిందండి. ఎందుకు నీరసం వచ్చిందమ్మా? ఫీజులు కట్టలేదని పిల్లోడిని స్కూల్ నుంచి పంపించేసాడండి. ఎంత కట్టాలమ్మా అన్నాను. 25,000 కట్టాలండి. మరి ఎలాగా? మా ఆయన అందరిని అడుగుతున్నాడు, ఎవడే ఇవ్వట్లేదండి. ఇంతవరకు మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు ఈ ఫీజు కట్టకపోతే ఎలాగ పాస్టర్ గారు అంటే, సరే ఆడొక నేను కడతానులే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి. అందుకే మిమ్మల్ని అందరూ క్రిస్మస్ కానుక తెచ్చారు. ఎందుకని? అది
అక్కడ రాయించండి, పేరు, ఫోన్ నెంబర్ రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గొంతులు వేసెను. ఈరోజు మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఆత్మ ద్వారా కార్యములు జరుగుతాయి. మనకి గొంతులు ఎప్పుడు వేస్తాం చెప్పండి? సంతోషం ఎప్పుడొస్తుంది? అందరికీ సంతోషం ఎప్పుడొస్తుంది చెప్పండి? అప్పులు తీర్చిపోతున్నాయంటే ఆనందం ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తాం, ఒక రోగంతో వెళ్తాం, డాక్టర్ అన్ని రిపోర్ట్స్ తీసామా పెర్ఫెక్ట్గా ఉందిరా, అన్ని నార్మల్ ఉన్నాయంటే ఏం చేస్తాం? ఆ డాక్టర్ గారికి వందనాలు చెప్తావు, కానీ ఆటో ఎక్కలేకతో నీకు తెలియదు. ఒక జోడు కూడా బయట వదిలేస్తుంటావు. అది ఆటో డ్రైవర్ అంటాడు, అమ్మ జోడులో వేసుకో, మర్చిపోయినా అంటే నీకు ఏం చేస్తావో తెలియదు. అటువంటి ఆనంద కార్యము దేవుడు ఈరోజు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు చివరిగా ఆమె మాట్లాడిన మాట చదివి మనం ముగించుకుందాం. ఎలిజబెత్ ఆత్మతో నింపబడి మరి వైపు చూసి మాట్లాడుతుంది. 42వ వచనం, లోకాసు వార్త, లూక్ చాప్టర్ 1:42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే, మరియమ్మ గారితో ఎలిజబెత్ అంటుంది, ఇదిగో నీ శుభవచనం. ఏంటి శుభవచనం అంటే? నీవు గర్భం ధరిస్తావు పరిశుద్ధాత్మ ద్వారా. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీవు గర్భం ధరిస్తావు కదా, కుమారుని కంటావు కదా, ఆయనకి యేసు అని పేరు పెడతావు కదా. యేసు అన్న మాట నా చెవిని పడగానే నాకు నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. మీ అందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభవచనం మీకు ప్రకటిస్తున్నాను. మీ అందరి గృహాల్లో గంతులు ప్రారంభమవుతాయి. నీ భర్త మార్పు చెందుతాడు, నీ బిడ్డలు చెడు వ్యసనాల నుండి మార్పు చెందుతారు, కుటుంబం అంతా యేసునామముగా ఉంటుంది, మీరు ఆశీర్వదించబడతారు. తాకట్టులోనే వదిలించబడతాయి, భూగృహాలు వదిలిపోతుంటాయి, అన్ని రకాలుగా విడుదల, రోగాల నుండి విడుదల. శుభవచనం వినండి. కన్యమరి గర్భాన్ని యేసు జన్మించాడు. మీరందరూ స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు. అందరూ ఉన్న చోటని లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నేను ఆశీర్వదించబడ్డాను, ఎందుకంటే యేసు నామాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. ఈరోజు యేసయ్య నీకు అవకాశం ఇచ్చాను. 2 చేతులు పైకెత్తండి. మరియ శుభవచనము ఎలిజబెత్ వినగానే, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని తన గర్భములో ఉన్న శిశువు గొంతులు వేసింది. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో ఉపదేశము, ఆయన మాట ఏది నిరర్ధకము కానేరదు. దేవుడు నీకు ఇచ్చిన ఏ వాగ్దానము నిరర్ధకము కానేరదు. 2వ ఆశీర్వాదము, నీ ఇంటిలో గొంతులు వేసే శుభము, ఆనందము, అప్పుల నుండి విడుదల, తాకట్టు నుండి విడుదల, రోగముల నుండి విడుదల, దయ్యపు శక్తుల నుండి విడుదల, అన్ని విషయాల్లో స్పెషల్ డెలివరెన్సీ నువ్వు చూడబోతా ఉన్నావు. క్రిస్మస్ శుభము పరంగా దేవుడిస్తున్న దీవెన. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి, వందనాలు దేవా, నా జీవితంలో నువ్వు ఇస్తున్న విడుదలను బట్టి నీకు వందనాలు, కార్యము జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. క్రిస్మస్ సందర్భముగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో గంతులు వేసే ఆనందము, నీ గర్భములో శిశువే కాదు, నీ గర్భాన పుట్టిన బిడ్డలు ఏడుస్తున్నారు కదా, వారి జీవితంలో కూడా శుభము కలగబోతా ఉంది, వారి జీవితంలో కూడా గొప్ప విడుదల కలగబోతా ఉంది. అందరూ కూడా ఆనందముతో కేకలు వేయబోతా ఉన్నారు. రాబోయే కొత్త సంవత్సరము దేవుడు దీవెనగా ఇవ్వబోతా ఉన్నాడు. ఆశీర్వాదకర ద్వారాలు దేవుడు తెరవబోతా ఉన్నాడు. నా వ్యాపారాన్ని దీవించు, నా చేతి పనిని నిశ్చయముగా దీవించు. శుభవచనం విన్నాను, శుభవచనములో పాలు పొందాను. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను దీవించు బాబు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నీ కార్యములు నా ఎడల జరిగించు. ఆనందము నా బ్రతుకులో లేదయ్యా, ఎప్పుడు నా జీవితంలో ఆనందం లేదు. తండ్రి కోసం అలా బ్రతుకుతున్నాను, తల్లి కోసం బ్రతుకుతున్నాను, ఈ పిల్లల కోసం బ్రతుకుతున్నాను, నా భర్త కోసం బ్రతుకుతున్నాను,
లేకపోతే ఏదో ఒక దానికోసం బ్రతుకుతున్నాను కానీ నాకు బ్రతకాలని లేదయ్యా, నాకెందుకు ఈ బ్రతుకు ఇలా రాసేవని ఏడుస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గంతులు వేస్తావు. ఈ సంవత్సరం గంతులు వేసే దీవెన రాబోతా ఉంది. నీ చేతి నిండా ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. అన్ని రకాల ద్వారాలు తెరుస్తున్నాయి. నీకు మంచి రోజులు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మంచి దినాలు ప్రాప్తి కలుగు చేస్తూ ఉన్నాడు. శుభవచనం ఏంటంటే గొప్ప ద్వారాలు తెరవబడతా ఉన్నాయి. నీ రోగం పోతుంది. నీ పాపము యేసు నామములో క్షమించబడతా ఉంది. నీతి చిగురు అనేది రాబోతా ఉంది. హల్లెలూయా.